అందరికీ నమస్కారం. నెట్‌ఫ్లిక్స్‌లో అందరిని ఆకర్షిస్తున్న సినిమా 'ఎకో'. ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే అంటే దట్టమైన అటవీ ప్రాంతంలో తీసిన సినిమాగా చెప్పొచ్చు. మనకి కమర్షియల్‌గా హంగులు కానీ పాటలు కానీ ఇవేమీ లేని సినిమా. సాధారణంగా మలయాళ సినిమాలకి ముఖ్యంగా థ్రిల్లర్ సినిమాలకు ఒక ప్రత్యేక ప్రేక్షకులు ఉంటారు వాటికి. అందులో భాగంగానే విడుదలైన సినిమా 'ఎకో'. ఈ థియేటర్లోనే దాదాపు దీని బడ్జెట్ 5 కోట్లు అయితే దాదాపు 50 కోట్ల రాబట్టిన సినిమాగా ఇంకా ఈ సినిమా ఎక్కువ కలెక్ట్ చేస్తుంది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో కూడా అందుబాటులో ఉంది. ముఖ్యంగా మన తెలుగులో కూడా అందుబాటులో ఉంది. మనకు ఓటీటీలో ఏ సినిమా చూడవచ్చు అనుకున్నప్పుడు ఖచ్చితంగా 'ఎకో' పేరు అందరూ చెప్తున్నారు. ఇది మలయాళ థ్రిల్లర్ సినిమా. మరి దీని గురించి ఇది రివ్యూ కాదు, ఒక చిన్నపాటి ఇంటరాక్షన్ లాగా అనుకోండి మీరు. ఈ ఇంటరాక్షన్లో మనతో పాటు పాల్గొనడానికి ఒక సీనియర్ జర్నలిస్టు వేణు గారు, నేను కలిపి దీన్ని మనం మీ ముందుకు తీసుకొస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే ఈ సినిమాకి మన ఆర్టిస్టులు కానీ ఇవాళ చూసుకుంటే సందీప్ ప్రదీప్, అతను ఒక ఎస్టాబ్లిష్ హీరో ఏం కాదు, ఒక చిన్న కుర్రాడు. ఆ కుర్రాడు మెయిన్ పాత్ర. తర్వాత బియానా మోమిన్, ఒక మలేషియా మహిళగాను కనిపించే పాత్ర. తర్వాత నరియన్, తర్వాత సౌరభ్ సత్యదేవ్, ఇది ఒక కురియాచిన్ అనే పాత్ర. మెయిన్ ఏంటంటే కురియాచిన్ పాత్ర ఇతనే. ఎక్కువ అనే టైటిల్ అయినా కానీ, పియూస్ అనే పాత్ర కీలకమైన పాత్ర అయినా కానీ, ఇందులో సత్యదేవ్ అనే సౌరభ్ సత్యదేవ్ కురియాచిన్ అనే పాత్ర చాలా కీలకం. అలాగే మరి వినీత్, మనకి అందరికీ తెలుసు. వినీత్ మలయాళ నటుడు అనే సంగతి మనకు తెలుసు. కన్నడంలో కూడా సినిమాలో ఉన్నాడు, మన తెలుగులో ఉన్నాడు. అతను ఒక ప్రత్యేకమైన పాత్రగా చెప్పాల్సి వస్తుంది. దింజిత్ అయ్యన్ అనే అతను దీనికి డైరెక్టర్. ఇక ఈ సినిమా విషయానికి వచ్చేసరికి మనకి ఇది ఒక తప్పిపోయిన వ్యక్తి, అంటే అతను ఏమైపోయాడో తెలియదు. అందువల్ల ఇది ఒక మిస్టరీగానే చెప్పాల్సి వస్తుంది. మరి వేణు గారు ఏమంటారు చూద్దాం. హలో వేణు గారు. ఇప్పుడు 'ఎకో' సినిమా మీరు చూసారా? చూశాను. 'ఎకో' సినిమా చాలా బాగా నచ్చింది నాకు. ఈ సినిమాలో ప్రత్యేకత ఏంటంటే కథ నడుస్తున్నప్పుడు ఏది స్పష్టంగా అరటిపండు వలచిపెట్టినట్టుగా అట్లా ఉండదు. ఒక సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ నడుస్తుంది. క్లైమాక్స్కి వెళ్ళేదాకా మనం దాదాపు ఎవరు ఊహించలేరు. క్లైమాక్స్లో ఒక గొప్ప ట్విస్ట్ ఉంటుంది. ఇలా ప్రేక్షకులకు ప్రతిదీ విడమర్చి చెప్పాలి అనే ఉద్దేశం లేకపోవటం వల్ల అది రకరకాల ఇంటర్ప్రిటేషన్లకు అవకాశం ఇచ్చే సినిమా. ఇది థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉంటాయి, ప్రకృతి సౌందర్యం ఉంటుంది, అద్భుతమైన బీజిఎం ఉంటుంది, మూడ్ని ఎలివేట్ చేస్తూ. అంటే అర్థం కాలేదు కదా అనే పరిస్థితి వస్తుంది. ఇలా ఉంటే ఏమి చెప్పకపోతే, మనం ఊహించుకునేట్టయితే అరటిపండు వలిచినట్టుగా చెప్పకపోతే మనకు అర్థం కాలేదు అనే మాట కూడా వస్తుందిగా. దీనికి మీరేమంటారు? ప్రేక్షకుల విజ్ఞత మీద, వాళ్ళ తెలివితేటల మీద నమ్మకం ఉంటే ఇలాంటి సందేహాలు రావు. ప్రేక్షకులు అసలు వాళ్ళకి ఏం తెలియదు, అంతా మనమే చెప్పాలి అనే దర్శకులు అయితే ప్రతిదీ డీటెయిల్డ్గా ప్రతిదీ వివరించి చెప్తారు. కానీ మలయాళ దర్శకులు జనరల్గా అలా ఉండరు. వాళ్ళు ప్రేక్షకుల ఇంటర్ప్రిటేషన్కి అవకాశం ఇచ్చేలాగా, ముగ్గురు ఆ సినిమా చూస్తే ఆ ముగ్గురు 3 రకాలుగా దాన్ని ఇంటర్ప్రిట్ చేసే అవకాశం ఇచ్చేలాగా డిఫరెంట్ లేయర్స్లో ఆ సినిమాని తీస్తారు. ఈ 'ఎకో' కూడా అలాంటి సినిమానే. ఇప్పుడు కురియాచిన్ పాత్ర దీంట్లో కీలకమైన పాత్ర అంటాం, కానీ సినిమాలో కురియాచిన్ కనిపించే సన్నివేశాలు చాలా తక్కువ. మరి దీనికి మీరేమంటారు? కురియాచిన్ కనపడకముందే ఆ పాత్ర పదే రకరకాల పాత్రలో ఆ ప్రస్తావన చేస్తూ ఉంటుంది. దాని మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది మనకి. ఎవరి కురియాచిన్, ఎలా ఉంటాడు ఏంటి అనేది. అతను కనపడ్డాక కొన్ని సీన్లు ఉంటాయి, అతను మిస్ అయ్యాడు, అతని కోసం వెయిట్ చేస్తుంటారు, వెతుకుతుంటారు, అతను చంపాలని చూస్తుంటారు. అట్లా ఆ క్యారెక్టర్ మీద మనకి విపరీతమైన ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. అతను మంచివాడు అనుకోవాలి, చెడ్డవాడు అనుకోవాలి? అసలు ఈ సినిమాలో మంచివాడని చెడ్డవాడని క్లియర్గా బ్లాక్ అండ్ వైట్లో చెప్పరు. గ్రే షేడ్స్ అంటారు. గ్రే షేడ్స్ అనేది ఒక బ్యూటీ అనమాట. ప్రతి పాత్ర ఈవిడ మంచివాడా చెడ్డవాడా అని క్లియర్గా చెప్పకపోవటమే దీంట్లో ఉన్న ప్రత్యేకత. ఆ మలేషియా అమ్మాయిని దక్కించుకోవాలనే ఉద్దేశంతోనే ఆమె భర్తని ఇతను జైలుకి పంపించాడు అనుకోవాలా? అట్లా అనుకోవచ్చు. తర్వాత కానీ అక్కడ కనిపించదుగా మనకి సినిమాలో. వాళ్ళు ఆ ఉద్దేశంతో లేరు, అసలు వాళ్ళు ఏదో ఆ పని మీద వచ్చారు తప్పితే అనేటిగా కనిపిస్తుంది, కానీ అక్కడ ఎస్టాబ్లిష్ చేయలే. అవును, అంటే ఇంటర్ప్రిటేషన్ అవకాశం ఉంటుంది. ఇతను
నిజమైన ప్రేమతోనే ఆవిడని దగ్గరికి వచ్చాడు. అయితే అతను ప్రొటెక్షన్ ఇస్తున్నాడా, రెస్ట్రిక్షన్ ఇస్తున్నాడా అనేది ప్రేక్షకులు సందిగ్ధంలో ఉండేట్టుగా ఆ సినిమాని. కానీ మనిషి పసిగట్టలేనిది కుక్కలు పసిగట్టినాయి. అది మనకు లాస్ట్లో చెప్తారు కదా. అవును, అతన్ని చూసే మురుగుతుంది తప్పే పక్కన ఉన్న వినీత్ ఉన్నాడు కదా ఇంకో ఫ్రెండ్, అతన్ని చూసి కాదనేది మనకు అర్థమైంది. ఇతను తప్పు చేశాడు అందుకని అతను చూసి పట్టేసిన కుక్కలు అనేది మనకు అర్థమైంది కదా. ఇది యానిమల్స్కి ఒక ప్రత్యేకమైన సెన్సరీ ఎబిలిటీస్ ఉంటాయి కదా. వాటి ధారణ శక్తి, వాటిని గ్రహించే శక్తి చాలా ఎక్కువ, మనుషుల కంటే ఎక్కువ. అది చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశారు. మరి అతను తన ఈ అమ్మాయిని దక్కించుకోవడం కోసం ఎక్కడికి పిస్టల్ తీసి ఆ కుక్కల్ని కాల్ చేస్తాడు. కానీ ఆ పిల్లలు మాత్రం పెరుగుతాయి. మరి ఆ పెరిగే పిల్లల్ని ఇతను కంట్రోల్ చేయగలిగాడు అనుకోవాలా, అతను మలేషియా అమ్మాయి కంట్రోల్ చేసింది అనుకోవాలా? అంటే లాస్ట్లో మీరు అది రివీల్ చేయక్కర్లేదు, జనరల్గా మీకున్న అది అంటే ఆ కుక్క పిల్లలో పెరిగి పెద్ద అయ్యే క్రమంలో ఈవిడ వాటిని పెంచి తను కంట్రోల్ చేసింది అని మనం ఊహించుకోవచ్చు. కానీ అది ఎక్కడ చూపించకపోవడం కూడా కావాలని చేశారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఆ పీయూష్ అనే కుర్రాడు ఆ అమ్మాయికి ప్రొటెక్షన్ ఉండేట్టుగా ఉంటాడు అతను. కానీ అతన్ని మాత్రం ఆ కుక్కలు ఏమీ చేయవు. కానీ ఆ కుక్కలు అతని కంట్రోల్లో, కొరియాచిన్ కంట్రోల్లో ఉన్నాయని అందరూ అనుకుంటూ ఉంటారు. అంతే కదా, కొరియాచిన్ కనపడ్డు, కొరియాచినే దీన్ని నడిపిస్తున్నాడు వీటిని అనుకుంటూ ఉంటారు. మరి ప్రేక్షకుల్ని కొద్దిగా అటువైపు దృష్టి మళ్లించడానికే ఈ తరహా స్క్రీన్ ప్లే అనుకోవాలా? అంతే. కొరియాచిన్కి అతనికి ఆ కుర్రాడికి పరిచయం అది ఎక్కడా చూపించారు. అక్కడ అసంపూర్ణ ఏ సీను చూపించారు. అది కావాలని చేశాను అనుకుంటున్నాను నేను. ఒక మిస్టీరియస్గా సినిమా నడిపించాలి అనే ఉద్దేశంతో కావాలనే ఈ కుర్రాడు ఎవరు అనేది క్లియర్గా చెప్పడు. కొరియాచిన్ అసలు వీలైన తక్కువ ఫ్రేమ్స్లోనే చూపిస్తారు. అవును, కానీ ఆ సినిమా మొత్తం అతని ప్రస్తావన ఉంటుంది. ఓకే. ప్రతి ఒక మార్మిక స్థాయిలో ఉంటుంది. అది ఏది క్లియర్గా ఉండదు. అది దానివల్ల ఏంటంటే రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ వస్తాయి. ఇప్పటికీ దీని మీద ఈ సినిమా క్లోజ్ అయ్యాక కూడా తర్వాత ఏంటి అనేది ఏఐ రూపంలో చాలామంది చేస్తున్నారు. సోషల్ మీడియాలో కనబడుతున్నాయి. కొరియాచిన్ ఒక వృద్ధుడిగా ఒక గుహలో ఉన్నాడని, కుక్కలు అతనికి ఆహారం తీసుకెళ్తున్నాయని, ఇలాంటి ఏఐ వీడియోలు వచ్చేసాయి. అంటే ఏంటంటే ఒక సినిమా ఇంపాక్ట్ ఏంటంటే అది చెప్పని విషయాలను కూడా రకరకాల ఇంటర్ప్రిటేషన్స్తో ఏఐ వీడియోలు చేస్తున్నారంటే దాని ఆ సినిమా ఎక్కువ మందిని ఆలోచింపజేసింది. అదే నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ సినిమాలో కుక్కలు మొరగటం, ఆ మొరిగేసే కుక్కల్ని ఎంత క్రూరంగా ఉంటాయి అనేది క్లోజప్స్లో చూపించడం, టెక్నికల్గా ఆ జాగ్రత్తలు తీసుకున్నాడు డైరెక్టర్. మీరేమంటారు? అవును, కుక్కల ట్రైనింగ్ కూడా ఒక 18 days ఎంతో ఇచ్చారట. అది వాటితో మామూలుగా మనుషులు అయితే నటిస్తారు, కానీ కుక్కల్లో అంత అవసరమైన ఎఫెక్ట్ వచ్చేలా వాటిని ట్రైనప్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అవును, అంత అగ్రెసివ్గా ఉంటాయి కుక్కలు అనిపించేలా ఉన్నాయి. చివరికి ఆ వినీత్ని కూడా అక్కడ కొండ మీద తోసేస్తాయి కదా అవి. అవును, మనం రివీల్ చేయదలుచుకోలేదు కానీ జనరల్గా కొన్ని సన్నివేశాల వరకు చెప్పాల్సి వస్తుంది. ఇంకొకటి అంటే కథ అట్లా ట్రావెల్ చేస్తూ ఉంటే మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లో ఆ సన్నివేశాలు చూపించడం, ఆ స్క్రీన్ ప్లే పరంగా ఈ విధమైన టెక్నిక్ మీకు ఏమనిపించింది? చాలా బాగుంది. అంటే క్లియర్గా తెలిసిపోతూ ఉన్న సినిమాని మనం ఎంజాయ్ చేయలేము. అలా కాకుండా ఏమవుతుంది ఏంటి మన అంచనాలు మారుతూ వస్తూ చివరికి ఒక డిఫరెంట్ క్లైమాక్స్ తీసుకెళ్ళేసరికి సినిమా ఎక్స్పీరియన్స్ చాలా 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 బాగుంది. విమెన్ ఎంపవర్మెంట్ అనేది ఒక మెయిన్ కథాంశం ఇది. అది ఎక్కడ క్లియర్గా చెప్పడు డైరెక్టర్, ఎక్కడ క్లియర్గా చెప్పడు. కానీ తన భర్త ఏమో అటు వెళ్ళిపోయి అరెస్ట్ చేశారో ఏదో జరిగింది, కనపడకుండా పోతాడు. కానీ ఆ కొరియాచిన్ ఇంత క్రూరమైన వ్యక్తి అని ఆవిడ ఇప్పుడు తెలుసుకుందనేది క్లారిటీగా లేదు నాకు. అవును, ఆవిడ ఎక్స్ప్రెషన్స్లో కానీ ఆవిడ ఫీలింగ్స్ కానీ ఎక్కడ మౌనంగానే ఉంటుంది. మొహంలో కూడా ఎక్స్ప్రెషన్స్ కనపడవు. ఆఖరికి చివరికి వచ్చిన క్లైమాక్స్లో కూడా ఆవిడ ఎక్కడ సజెస్ట్ చేయటం కానీ, సైన్ చేయటం కానీ, హెచ్చరించడం కానీ ఏమీ చేయవు. ఏమి చేయకుండానే ఆవిడ చూపుని తీసుకొని ఒక సూచనగా తీసుకొని క్లైమాక్స్ వచ్చేలా బాగా చిత్రీకరించారు. అదే ఇప్పుడు ఈ డైరెక్టర్ చేసిన కిష్కింద కాండని ఈ సినిమా చూశాక
మీకు ఆ 2 సినిమాలు అనాలిసిస్ చేయాలనిపిస్తే ఎలా చేస్తారు? కిష్కింధకాండ కోతులతో నడిపించారు, దీంట్లో కుక్కలు. ఈ రెండింటికి మధ్యలో కేరళ ఫైల్స్ అదొకటి ఉంది. అది కూడా దాంట్లో కూడా ఈ కుక్కలు ఉంటాయన్నమాట. ఇది యానిమల్ ట్రయాలజీ అంటారు ఈ 3 సినిమాలని. అంటే ప్రకృతి, జంతువులు, ప్రాణులు వీటి మధ్య సంబంధ బాంధవ్యాలు కథాంశాలుగా చాలా హత్తుకునేలాగా తీస్తున్నారు. ఓకే. అంటే మలయాళంలో ఈ డైరెక్టరే కాకుండా చాలామంది కూడా వాళ్ళు మలయాళ థ్రిల్లర్ సినిమాలు కానీ క్రైమ్ స్టోరీస్ కానీ ఆకట్టుకునేలాగా ఉంటాయి. ఆ లొకేషన్స్ కానీ ఒక ప్రత్యేకత ఉంటుంది. దీన్ని ఎలా చూస్తారు మీరు? మన వాళ్ళు ఎందుకు అలా చేయలేకపోతున్నారు? మన వాళ్ళు ఫార్ములా సినిమాలు తీస్తారు కదా, ఫైట్లు, పాటలు ఉంటాయి. అలా కాకుండా వాళ్ళకి అలాంటి ఆ మోసద్వారానికి దూరంగా ఉంటున్నారు కాబట్టి మన మిగిలిన సౌత్ ఇండియాలో కానీ నార్త్ ఇండియాలో కానీ మలయాళ సినిమాలంటే ఒక క్రేజ్ వచ్చి ఒక బ్రాండ్ కూడా ఉంది. కొన్ని దశాబ్దాల క్రితం మలయాళ సినిమా అంటే చాలా అశ్లీల సినిమాలు అనే ఒక అపప్రథ ఉండేది. అవును. అలాంటిది ఇప్పుడు సినిమా మేకింగ్లో వాళ్ళు ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. 2015 చూస్తే దాదాపు 20 సినిమాలు చాలా వివిధ వైవిధ్యమైన కథాంశాలతో తీశారు. ఆ లోయలో పడిపోవడం అది ఎంత పెద్ద హిట్ అయింది. చిత్రం ఏంటంటే వాళ్ళు కొత్త హీరోలతోనే కాదు, ఎస్టాబ్లిష్డ్ హీరోలతో కూడా అద్భుతమైన కథాంశాలతో సినిమాలు తీస్తున్నారు. మమ్ముట్టి, మోహన్ లాల్ది అది దృశ్యం సినిమా ఉంది, ఇప్పుడు చెప్పుకోవడానికి 3వ పార్ట్ కూడా రాబోతుంది. ఇలా చూసుకున్నప్పుడు మరి మలయాళం వాళ్ళ మేకింగ్ స్టైల్ని మన వాళ్ళు ఎందుకు అడాప్ట్ చేసుకోలేకపోతున్నారు? మనం డబ్బులు ఖర్చు పెట్టడం మీద ఫోకస్ పెడుతున్నాం, వాళ్ళు కంటెంట్ మీద ఫోకస్ పెడుతున్నారు. మీరేమంటారు? కంటెంట్ మీదే కాకుండా దాని కథనం మీద కూడా వాళ్ళ మలయాళ సినిమా మేకింగ్ మీద ఒక విమర్శ ఏంటంటే స్లోగా ఉంటుంది. స్లో నెరేషన్ ఇది కూడా అట్లాగే ఉంది. స్లో బర్నింగ్ అంటారు. మెల్లగా కథాంశంలోకి ఆ కథా ప్రాంతంలోకి, కథా పరిసరాల్లోకి, ఆ వాతావరణంలోకి మెల్లగా తీసుకెళ్ళి మళ్ళీ హుక్ చేస్తారు. తర్వాత మనం ఫాలో అయిపోతాం. అది వీళ్ళ మలయాళీ వాళ్ళ శైలి. ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాకి 5 కోట్లు ఖర్చు పెట్టారంటున్నారు కానీ అసలు అంత ఖర్చు అవుతుందా అనిపిస్తుంది. ఎందుకంటే కొండల్లో అడవుల్లో తీశారు. అది సినిమా అంతా అక్కడే ఉంటుంది కదా, ఆవిడ కూడా ఆ కొండల్లోనే ఉంటుంది. దానికి అంత ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్టులు కూడా లేరు. ఒకటి నేను అనుకోవడం 5 కోట్లు అనేది ఎక్కువ చెప్తున్నారో అనిపిస్తుంది నాకు. ఇలాంటి సినిమాని 1 కోటి రూపాయలు కూడా తీసేయచ్చారో అనిపిస్తుంది నాకు. అంటే ఆ మేకింగ్లో ఉన్న సమస్యల ట్రైనింగ్ ఇవ్వటం ఇవన్నీ ఉంటాయి కదా. కొన్ని సీన్లు కుక్కలతో సీన్లు కాబట్టి అవి ఒక్కోసారి రాకపోతే రీషూట్ చేయాల్సి వస్తుంది. ఆ కుక్కల ట్రైనింగ్ ఇచ్చే బదులు ఏఐలో మనం చేయలేమా? ఏఐలో చేస్తే వేరే సినిమాలా ఉంటుంది, మలయాళ సినిమాలాగా ఉండదు. వాళ్ళు వాస్తవికతకి ఎక్కువ. ఓకే, అందువల్ల వాళ్ళు సహజత్వానికి ఎక్కువ పెద్దపీట వేస్తారు అనుకోవాలి. అవును, ఆ డిఫరెన్స్ తెలిసిపోతుంది కదా. ఓకే వేణు గారు, థ్యాంక్ యూ అండి. ఓకే, చూశారు కదా, ఎక్కువ సినిమాకు సంబంధించి మరి అందరికీ ఇంట్రెస్ట్గా ఉంటుంది అనుకుంటున్నాను నేను. మీరు కూడా నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా అయితే ఉంది. ఓటీటీలో ఏ సినిమా చూడాలనుకున్న సందేహం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా క్లారిటీ ఉండడం కోసమే నేను ఈ ప్రోగ్రాం చేస్తున్నాను. కాబట్టి ఎక్కువ సినిమాని చూడండి మీరు. థ్యాంక్ యూ అండి.